అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ నీరజ ఫ్రమ్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్యన తరచుగా మనం వింటూనే ఉన్న సమస్యలలో ఒకటి థైరాయిడ్ సమస్య. ఎంతో మంది ఆడవాళ్ళతో పాటు ఈ మధ్యన మగవాళ్ళని కూడా ఎక్కువ బాధిస్తున్న సమస్య థైరాయిడ్. చాలా మందికి ఒక అపోహ ఉండేది అంతకుముందు, థైరాయిడ్ కేవలం ఆడవాళ్ళకే వస్తుంది అనేసి. అట్లా కాదు, ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళలో కూడా సరి సమానంగానే థైరాయిడ్ అనేది ప్రాబ్లం వచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అసలు థైరాయిడ్ అంటే ఏంటి, ఎందుకు దాని ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. థైరాయిడ్ అనేది చిన్న ఎండోక్రైన్ గ్లాండ్. అది మన గొంతు దగ్గర ఉంటుంది. చూడటానికి సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. కానీ అది మొత్తం మన బాడీ మెటబాలిజం అంటే జీవనక్రియ అంతని కూడా రెగ్యులేట్ చేస్తుంది. దాని నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అన్నవి కొన్ని రకాల కెమికల్స్. కానీ ఆ కెమికల్స్ అన్నవి మనకి చాలా అవసరం. మనం చేసుకునే ప్రతి పనిలోకి ఆ కెమికల్స్ అవసరం. అటువంటిది కొన్ని కారణాల వల్ల థైరాయిడ్ సరిగా ఉత్పత్తి చేయలేకపోతాయి ఆ కెమికల్స్ని. అప్పుడు మనకి థైరాయిడ్ యొక్క సమస్యలను కనిపిస్తాయి. చాలా మందికి థైరాయిడ్ సమస్యలు తెలిసే ముందు శరీరం చాలా రకాల సంకేతాలు చూపిస్తుంటాయి. కొన్ని సంకేతాలు డిస్కస్ చేస్తే కనుక అలసటగా ఉండటం, అసలు ఏ పని మీదకి ఇంట్రెస్ట్ లేకపోవటము, వెయిట్ గెయిన్ అవ్వటము, లేదా వెయిట్ లూజ్ అవుదామన్నా కూడా చేయలేకపోవటము. అదే చాలామంది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సంతానం కోసం ట్రై చేస్తున్నప్పుడు థైరాయిడ్ సమస్యలు బయటపడుతుంటాయి. అసలు థైరాయిడ్ సమస్యలు అంటే ఏంటి, దాని డిఫరెన్సెస్ ఏమేమి ఉంటాయి, థైరాయిడ్ నుంచి వచ్చే హార్మోన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. మన థైరాయిడ్ నుంచి 3 రకాల హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. T3, T4 అండ్ కాల్సిటోనిన్ అనేది. ఈ T3, T4 కాల్సిటోనిన్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే ఇంకా బ్రెయిన్ నుంచి ఒక హార్మోన్ వస్తుంది, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH. ఆ TSH ఉత్పత్తి సరిగా ఉంటే అండ్ థైరాయిడ్ గ్లాండ్ సరిగా పనిచేస్తుంటే కనుక సమానంగా ప్రొడక్షన్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి చేసే పని మీద శ్రద్ధ ఉంటుంది, అలసట ఉండదు, ఎట్లాగా బాడీ ఉండాలో అట్లానే ఉంటుంది. మనం తినే ఫుడ్ని సరిగా డైజెస్ట్ చేసుకుంటుంది, సరిగా అసిమిలేట్ చేసుకుంటుంది, మనకు కావాల్సిన విధానంగానే మనం ఉంటాం. కానీ ఎప్పుడైతే కనుక థైరాయిడ్ గ్లాండ్ సరిగా పని చేయకపోతుందో TSH ఒక ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, కానీ T3, T4 ఉత్పత్తి తగ్గుతూ వస్తుంది. దానివల్ల మనకి చేసే పని మీదకి శ్రద్ధ ఉండదు. ఎంత తిన్నా కూడా నీరసం అట్టానే వదిలిపెట్టదు. పొద్దున్న లేస్తున్నప్పుడు బద్ధకంగా ఉండటము, దానివల్ల రోజంతా కూడా చికాగ్గా ఉండటము, మూడ్ స్వింగ్స్ అవ్వటము, ఆడవాళ్ళకి పీరియడ్స్ మీదకి ప్రభావం చూపించటం, బాగా లేట్గా రావటం కానీ, అతిగా ఉండటం కానీ పీరియడ్స్, లేదా ఇంకా ఫర్టిలిటీ రాకపోవటం, అంటే ఇంకా సంతానాలు ఏమి అవ్వటము, ఇటువంటి సమస్యలు ఎక్కువ కనిపిస్తుంటాయి. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అసలు థైరాయిడ్ సమస్యలు ఎన్ని రకాలు అనేసి చూద్దాం. థైరాయిడ్ ఒకవేళ ఉత్పత్తి తక్కువగా ఉంది అంటే కనుక హైపోథైరాయిడిజం అంటారు. అదే థైరాయిడ్ ఉత్పత్తి అధికంగా ఉంది అంటే కనుక హైపర్ థైరాయిడిజం. అట్లానే మనకి అన్ని చోట్లకి కంతులు వచ్చినట్టుగా థైరాయిడ్లో కూడా కంతులు వచ్చే అవకాశాలు ఉంటాయి, థైరాయిడ్ నాడ్యూల్స్ అనేది. అట్లనే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్, మనకి ఎక్కడ నుంచి అవుతుంది వ్యాధి నిరోధక శక్తి అంటాం, అది బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా నుంచి, వైరసెస్ నుంచి మనం కాపాడాలి. కానీ కొంతమందికి అదే నిరోధక శక్తి మన ఒక్క థైరాయిడ్ గ్లాండ్ మీదకి అటాక్ చేస్తాయి. అటువంటి కండిషన్స్ని ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటారు, లేదా హాష్మిటోస్ థైరాయిడైటిస్ అనేసి. అందరికి లాగానే అన్ని గ్లాండ్లోకి వచ్చేటట్టు కానీ అన్ని అవయవాల్లో వచ్చేటట్టు కానీ థైరాయిడ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హైపోథైరాయిడిజం అంటే ఏంటి, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటి అంటే ఇవి కామన్గా మనకు కనపడే సిమ్టమ్స్. హైపోథైరాయిడిజం అంటే కనుక థైరాయిడ్ గ్లాండ్ నుంచి సెక్రెట్ అవ్వాల్సిన T3, T4 అండ్ కాల్సిటోనిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవ్వటం, దానివల్ల మనకు వచ్చే స్టిమ్యులేటింగ్ హార్మోన్ బ్రెయిన్ నుంచి వచ్చేది TSH అది పెరుగుతూ పోతుంటుంది. అది పెరుగుతున్నా కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ ఉత్పత్తి ఎక్కువ ఉండదు. దాని సిమ్టమ్స్ ఎట్లా కనిపిస్తాయి, బరువు పెరుగుతూ ఉండటం, జుట్టు రాలటము, బద్ధకంగా ఉండటం, మలబద్ధకం, కాన్స్టిపేషన్, పీరియడ్స్ బాగా తక్కువగా రావటం కానీ, లేదు అంటే కనుక అసలు రాకపోవటం కానీ, ఇన్ఫర్టిలిటీ సంతానం లేమి ఉండటం, లేదా మూడ్ స్వింగ్స్, డిప్రెషన్, అసలు బాగా నీరసంగా ఎవరితోటి మాట్లాడటానికి లేకుండా ఉండటం, ఇటువంటివి కామన్ సిమ్టమ్స్ ఉంటాయి హైపోథైరాయిడిజం వల్ల. అదే హైపర్ థైరాయిడిజం చూసుకోండి, TSH ఉత్పత్తి తక్కువ ఉంటుంది కానీ మన T3, T4 ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది. అంటే ఏమైంది, మన మెటబాలిజం, మన ఒక జీవనక్రియ ఫాస్ట్గా అవుతుంటుంది. దానివల్ల ఎంత తింటున్నా కూడా బరువు తగ్గుతూనే ఉంటారు, వెయిట్ లాస్ అవ్వటము, జుట్టు రాలిపోవటము, పీరియడ్స్ సరిగ్గా రాకపోవటము, కోపం అధికంగా పెరగటము, హిస్టరికల్ అవ్వటము, ఇటువంటిది హైపర్ థైరాయిడిజం యొక్క లక్షణాలు. ఇంకా సీరియస్ కండిషన్లోకి వెళ్తే కనుక గ్రేవ్స్
థైరాయిడైటిస్ అనేసి కళ్ళు బాగా బయటకు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక స్కెల్టన్ లాగా తయారైపోవటం మనిషి బాగా సీరియస్ కండిషన్లోకి. సో ఇది హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం ఒక లక్షణాలు. చాలా మందికి థైరాయిడ్ సమస్య వచ్చింది అంటే కనుక ఏముందిలే, రోజు పొద్దున్న లేస్తుంది ఒక టాబ్లెట్ మింగితే సరిపోతుంది కదా, అది మనకి థైరాయిడ్ ఏం చెయ్యదు అన్న అపోహలతో ఉంటారు. షుగర్ మీదకి మనకి అవగాహన ఉన్నట్టుగానే థైరాయిడ్ పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కనుక అది మన ఒక మెటబాలిజంని నియంత్రించే హార్మోన్. అది సరిగ్గా చూసుకోకపోతే కనుక స్వభావంగా చూపించేది కేవలం ఫర్టిలిటీ మీదకే కాదు, హార్ట్ మీదకి లో బీపీ ఉండటము, లేదా హై బీపీకి వెళ్ళటము, హార్ట్ బీట్ బాగా లోలో వెళ్ళటం, డెడికార్డియా అంటారు కండిషన్, లేదా బాగా ఫాస్ట్గా బీట్ అవ్వటము, టెకికార్డియా అనేది, డిప్రెషన్, ఇవి ఉండటం వల్ల మనకి స్లోగా నిదానంగా వచ్చేసరికి లైఫ్ స్పాన్ అనేది అట్లీస్ట్ 10-20 years 30 years తగ్గుతూ వస్తుంది. అందుకని థైరాయిడ్ ఒక సమస్యని ముందు రూట్ కాజ్ నుంచి మనం తీసుకుంటూ రావాలి. ఎందుకు వస్తున్నది ఈ మధ్యన తరచుగా? చాలా మందికి తెలుస్తున్నట్టుగానే మనకు ఆహారం తీసుకుంటూనే ఉన్నాము, అంతకుముందు ఉన్న సమస్యలు లేవా, స్ట్రెస్ ఉండదా అనుకుంటారు. స్ట్రెస్ ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే కనుక మనం నిద్రలు లేట్గా పోతున్నాం. అందరు పడుకునేసరికి 11-12 పొద్దున్నే లేస్తారు, లేదంటే నైట్ డ్యూటీస్ ఎక్కువ అవుతున్నాయి, బజారు వస్తువులు ఎక్కువ తీసుకోవటం, బ్రెడ్, ఈ బేకరీ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవటము, ఇమోషనల్ డిస్రెగ్యులేషన్ ఉండటం, అంటే ఇంకా ఒకటే దాని మీదకి ఎక్కువ ఆలోచించుకోవటం, లేకపోతే యాంగ్జైటీ ఎక్కువ పొందటం, వీటి వల్ల మనకి ప్రొడ్యూస్ అయ్యే కెమికల్స్ ఎండార్ఫిన్స్ మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ని కొంచెం పక్కదోవ పట్టిస్తుంది. రెండోది, మాటికి హార్మోనల్ టాబ్లెట్లు వాడుతూ ఉంటారు కొంతమంది. పీరియడ్ రావట్లేదు, లేదా పీరియడ్ పోస్ట్పోన్మెంట్ చేసుకోవాలి, నాకు పండగ ఉంది, ఇవి ఉంది, లేదా ఇంకా వేరే రకాల మెడిసిన్స్ వాడుతుంటారు దేనికో దానికి. దానివల్ల కూడా థైరాయిడ్ ఒకటి పక్కదోవ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. మూడోది, ఆహారం. ఈ మధ్యన హెల్త్ ఫ్యాట్స్ ఎక్కువటం వల్ల బాడీకి ఏదో రకాల మెడిసిన్స్, హెర్బల్ డ్రింక్స్ అనేసి ఇవన్నీసి చేస్తున్నారు. కానీ ఆ బాడీ దాన్ని తట్టుకోవాలి కదా, తట్టుకోలేకపోవటం వల్ల కూడా మన యొక్క హార్మోనల్ సమస్యలు రావటం కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తూనే ఉన్నాయి. మన ఒక థైరాయిడ్ సమస్యని కంప్లీట్గా పరిష్కరించుకోవాలి అనుకుంటే కనుక కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒకటే సరైన మార్గం. అది ఎందుకు మీ యొక్క థైరాయిడ్ గ్లాండ్ పక్కదోవ పట్టింది, అది హైపోథైరాయిడిజంకి దారి తీసిందా, హైపర్ థైరాయిడిజంకి దారి తీసిందా, లేదా కంతులు పెరుగుతున్నాయా అన్నది కంప్లీట్ డీటెయిల్డ్ అనాలిసిస్ చేస్తారు. మీ యొక్క లైఫ్ స్టైల్లో ఏం చేంజెస్ తీసుకుని రావాలి, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, మీ యొక్క ఇమోషనల్ రెగ్యులేషన్ ఎట్లా చేసుకుంటూ రావాలి, అవి రూట్ కాజ్ అనాలిసిస్ చేసుకొని మీ యొక్క డాక్టర్ అక్కడ దానికి సరైన కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది సూచిస్తారు. అది చేసిన తర్వాత మీ యొక్క థైరాయిడ్ సరిగా పనిచేయటం వల్ల థైరాయిడ్ కండిషన్ అంటే ఇంకా థైరాయిడ్ స్టేబుల్గా ఉంది, మీ TSH నార్మల్గా ఉంది, T3 T4 ఉత్పత్తి నార్మల్గా ఉంది. దానివల్ల మీ యొక్క సమస్యలు, ఆథ్రైటిక్ సమస్యలు రావటం కానీ, లేకపోతే సంతానం లేమి ఉండటం కానీ, పీరియడ్ ఇర్రెగ్యులారిటీలు ఉండటం కానీ, ఆర్ మూడ్ స్వింగ్స్ అవ్వటం కానీ, అటువంటి సమస్యలన్నీ తగ్గుతాయి. అండ్ ఫ్యూచర్లో వచ్చే కాంప్లికేషన్స్, అదర్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావటము, హార్ట్ కండిషన్స్కి వెళ్ళటం కానీ అటువంటివి అరికట్టుకోవచ్చు. సో మీ యొక్క దగ్గర ఉన్న డాక్టర్ కేర్ హోమియోపతి క్లినిక్కి విజిట్ అవ్వండి, అక్కడ ఉన్న మా డాక్టర్స్ని సంప్రదించండి. మీ యొక్క థైరాయిడ్ సమస్యని రూట్ కాజ్ నుంచి కంప్లీట్గా ట్రీట్మెంట్ తీసుకోండి. మీ దగ్గరలో ఉన్నాయి మా బ్రాంచెస్. సో డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. అందరినీ విజిట్ అవ్వండి, సమస్యలన్నీ కంప్లీట్గా పరిష్కారం రూట్ నుంచి తీసుకోండి.